ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలనేసి సుప్రీంకోర్టు చెప్పింది. 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై నిర్ణయం తీసుకోవాల్సిందే. 3 నెలలు సమయం దాటకుండా నిర్ణయం తీసుకోవాలనేసి సుప్రీంకోర్టు చెప్తుంది. అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణకు ఆటంకాలు కలిగించొద్దు. సాకులు చెప్పి విచారణను వాయిదా వేద్దామంటే కుదరదు. అలా చేస్తే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్టే. ఎమ్మెల్యేలంతా అనర్హత విచారణ ఎదుర్కోవాల్సిందే అనేసి సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపైన సుప్రీం కీలక తీర్పిచ్చింది. 3 నెలల్లో అనర్హత సంగతి తేల్చాలని స్పీకర్కి ఆదేశం ఇచ్చింది. 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాల్సిందే. 3 నెలల సమయం దాటకుండా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు గట్టిగా చెప్పింది. అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణకు ఎవరు ఆటంకాలు కలిగించొద్దు. సాకులు చెప్పి విచారణ వాయిదా వేద్దామంటే కుదరదు. అలా చేస్తే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్టే. ఎమ్మెల్యేలంతా అనర్హత విచారణ ఎదుర్కోవాల్సిందే, తప్పించుకునే సమస్య లేదని సుప్రీంకోర్టు చాచి లెంపకాయ కొట్టింది. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చిందనే చెప్పాలి. సో 3 నెలల్లోనే తేల్చాల్సిందే. 3 నెలలకు ఒక్క రోజు కూడా దాటొద్దని చెప్పింది. నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పింది. సో మరి సాకులు వేస్తూ ఏళ్ల తరబడి ఫిరాయింపు పిటిషన్లను ఇలాగే లాగుతారా? పెండింగ్లో ఉంచడం సరికాదన్న సుప్రీంకోర్టు ఇంకెన్ని రోజులను ఉంచుతారు? అంటే శాసనసభ గడువు ముగిసే వరకే దీన్ని ల్యాగ్ చేస్తూ ఉంటారా? ఇక నిర్ణయం తీసుకోవాల్సిందే, లేకపోతే తదుపరి చర్యలు ఉంటాయని చెప్పేసి సుప్రీంకోర్టు వెల్లడించింది. చూస్తూ ఊరుకోమని కూడా చెప్పింది. ఖచ్చితంగా వాళ్ళు దీన్ని శిరసావహించాల్సిందే, వాళ్ళపైన అనర్హత వేటు పడాల్సిందే అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అసలు ఈరోజే ఏదో ఒకటి తాడో పేడో తేలిపోతుందన్న విషయం అనుకుంటే మళ్ళీ కూడా స్పీకర్కి అవకాశం ఇచ్చింది. 3 నెలల సమయం దాటకుండా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పడంతో సో ఇప్పుడు ఇటు స్పీకర్ కూడా అంతర్మదనంలో పడ్డాడు. ఇక ఇప్పుడు ఏదైనా సరే ఎలాంటి సాకులు చెప్పి విచారణ వాయిదా వేద్దామంటే కుదరదని చెప్పడంతో వీళ్ళు అంతర్మదనంలో పడ్డారు. ఖచ్చితంగా ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిందే. వాళ్ళ అనర్హత పిటిషన్ పైన వాళ్ళపైన అనర్హత వేటు వేయాల్సిందే అనేసి స్పీకర్ కోర్టులో బాల్ని విసిరారు. కానీ మీరు దీన్ని ల్యాగ్ చేస్తామంటే సరికాదు, పెండింగ్లో ఉంచుతామంటే ఊరుకునే ప్రసక్తే లేదు. సో కోర్టులకు కూడా డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో 3 నెలల్లో మరి ఎలాంటి చర్య తీసుకోబోతున్నారు? మళ్ళీ పెండింగ్ ఉంచొద్దని చెప్పిన సమయం అంటే పెండింగ్ మీరు ఎట్టి పరిస్థితుల్లో వాయిదా అనేది మళ్ళీ ఉండకూడదు. ఖచ్చితంగా మీరు అనర్హత పిటిషన్లపైన ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిందే. సాకులు చెప్పి విచారణ వేద్దామంటే కుదరదు అని చెప్తున్నారు. ఎందుకంటే ఇంకా ఇలాగే సాకులు చెప్పి వాయిదా వేసుకుంటూ పోతే మాత్రం ఖచ్చితంగా ప్రజల్లో నమ్మకం పోతుంది. అంటే ఒక న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి సుప్రీంకోర్టే ఖచ్చితంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేవలం ఇక 3 అంటే 3 నెలలే ఉంది. ఇప్పటికే 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి ముందుకు పోతే నుయ్యి వెనక్కి పోతే గొయ్యే అన్న చందంగా మారిన నేపథ్యంలో సో ఇప్పుడు ఏం చేస్తారు? ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారు? ఈ 10 మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా వెళ్ళి మళ్ళీ కేసీఆర్ని బ్రతిమలాడుకోనో బామాలుకోనో మేము తప్పు చేశాము పార్టీ మారి సో వచ్చి మేము పార్టీ మారినామని చెప్పలేదు. ఆ రోజు రేవంత్ రెడ్డి బెదిరిస్తేనే మేము వెళ్ళామని చెప్తారా? ఇప్పటికెందుకంటే చీఫ్ జస్టిస్ గవాయ్ చాలా కీలకమైన సూచనలు చేసిన నేపథ్యంలో మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు అంటే తీరా వాళ్ళు పిటిషన్లు వేసిన తర్వాత కోర్టు కూడా అంటే స్పీకర్కు అలాగే ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఇంకా కూడా దీన్ని పెండింగ్లో ఉంచడం సరికాదని సుప్రీంకోర్టు చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు కీలకమైన పరిస్థితి ఏంటంటే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు స్పీకర్ అనేది ఒకటైతే,
దానికి నేపథ్యంలో వీళ్ళు కూడా 10 మంది ఎమ్మెల్యేలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఎందుకంటే 10 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించి 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పడంతో చీఫ్ జస్టిస్ గవాయ్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇటు స్పీకర్ కావచ్చు, లేకపోతే అటు ఎమ్మెల్యేలు కావచ్చు, మరి అనర్హతపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన తర్వాత ఎమ్మెల్యేలకు స్పీకర్కు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కోర్టు మరి ఇప్పుడు వీళ్ళు కూడా ఇద్దరు తీసుకోవాలి. ఇప్పుడు ఏళ్ల తరబడి ఫిరాయింపు పిటిషన్లు ఉండే అవకాశం ఉండకూడదు, దాన్ని సమర్థించమని చెప్పిన నేపథ్యంలో ఇంకా ఇప్పుడు తీగలగా ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఇంకా సెమీఫైనల్స్ అయిపోయినాయి, ఫ్రీ ఫైనల్స్ కూడా అయిపోయినాయి. ఇక నెక్స్ట్ వచ్చేది ఫైనల్ స్టేజ్ కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి. నిజంగానే అనర్హత వేటుని వాళ్ళు రేపు ఎదుర్కొనే అవకాశం ఉందా, లేకపోతే ఈ 10 మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా వెళ్ళి తప్పు జరిగింది, తప్పు చేసినాము, మా తప్పును మన్నించండి అని చెప్పి ఈ 10 మంది ఎమ్మెల్యేలు మరి కేసీఆర్ కాళ్ళ వేళ్ళ పడేసి మళ్ళీ బీఆర్ఎస్ కండువా కప్పుకుంటారు? ఎందుకంటే కాంగ్రెస్ కండువా కప్పుకునే ధైర్యం కూడా లేదు. కాంగ్రెస్ కండువా కప్పుకున్న తర్వాత మేము పార్టీ మారినాము, మేము కాంగ్రెస్ కండువా కప్పుకున్నామని చెప్పే దమ్ము ధైర్యం లేక అది గుడికి సంబంధించిన కాస్త పార్టీకి సంబంధించింది కాదు, అది గుడికి సంబంధించిన కండువా అని చెప్పి వాళ్ళు తప్పించుకొని ఇప్పుడు చెప్తున్న మాటలు. కానీ సాక్ష్యాలు కనిపిస్తున్నాయి, మీరు చూస్తున్నారు కదా. అందరి ఎమ్మెల్యేలకు కొంత దీపాదాస్ మున్షి వాళ్ళకు కండువాలు కప్పింది కావచ్చు, పొంగులేటి తెల్లం వెంకట్రావుకు కండువా కప్పింది కావచ్చు, అలాగే రేవంత్ రెడ్డి అంతకుముందు ఉన్న స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కండువా కప్పిన విషయం కావచ్చు, అలాగే జగిత్యాలలో ఉన్న ఆయన జీవన్ రెడ్డికి జగిత్యాలలో ఉన్న ఆయనకు కప్పిన కండువా కావచ్చు, సంజయ్కి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కి కండువా కప్పింది కావచ్చు. ఇలా ఇన్ని కూడా ఉన్నాయి. కానీ వాటన్నిటిని కూడా వీళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేసిరు కోర్టులో. కాకపోతే ఇక్కడ చిక్కుకున్న వైనం కూడా కనిపిస్తుంది. ఎక్కడనంటే ముఖ్యంగా కడియం శ్రీహరి కావచ్చు, అలాగే దానం నాగేందర్ కావచ్చు. సో వీళ్ళైతే ఏకంగా నెగటివ్గా మాట్లాడిన మాటలు కావచ్చు. తర్వాత దానం అయితే ఏకంగా ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ నుంచి పోటీ చేసిన నేపథ్యం కావచ్చు. ఇవన్నీ కూడా గట్టి సాక్ష్యాలు ఉన్న నేపథ్యంలో సో ఏం జరుగుతుంది అసలు? విచారణ పొడిగించడానికి ఇక లేదు. మీరు ఈ 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి. ప్రతికూల నిర్ణయాలు ఖచ్చితంగా మీరు నిర్ణయం తీసుకోవచ్చు. ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు ఇప్పటికే కీలక తీర్పిచ్చిన నేపథ్యంలో ఇక్కడ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉందనే చెప్పాలి. 10 మంది ఎమ్మెల్యేల అనర్హత తేల్చాలని స్పీకర్కి ఆదేశం చేసింది. 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీము. దీన్ని ల్యాగ్ చేయడానికి లేదు. ఇంకా చీఫ్ జస్టిస్ గవాయ్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇక మీరు దీన్ని ల్యాగ్ చేసి దీన్ని కనుక మీరు 3 నెలల కంటే ఒక్కరోజు గడువు మించిన ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్తుంది. ఎలాంటి ఇది ఉండబోతుంది? ఎందుకంటే ఎంతో కొంత వీళ్ళకు కొంచెమన్నా రిలాక్స్ ఉంటుందేమో అనుకున్నారు, ఇటు గవర్నమెంట్కి కానీ ఇటు 10 మంది ఎమ్మెల్యేలకు కానీ. కానీ ఆ పరిస్థితి మాత్రం లేదు. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీ పట్టించుకునే పరిస్థితి లేదు, ఇటు బీఆర్ఎస్ దగ్గరికి రావడం లేదు. ఇలాంటి నేపథ్యంలో చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి ఎట్లుందంటే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్టుగా పరిస్థితులు ఉండొద్దు. 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాల్సిందే. గతంలోనే చెప్పారు, ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ లాగా ఉండొద్దు, 3 నెలల సమయం దాటకుండా నిర్ణయం తీసుకోవాలని సుప్రీం ఆదేశించింది. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపైన సుప్రీం కీలక తీర్పు అని చెప్పాలి. ఇక ఫైనల్ స్టేజ్కి వచ్చింది. 3 నెలల్లో అనర్హత సంగతి తేల్చాలనేసి స్పీకర్కి ఆదేశం ఇచ్చింది. ఈ 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణకి అనుమతి స్పీకర్ నిర్ణయానికి కాల పరిమితి విధిస్తూ సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. అంటే 3 నెలల్లోగానే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. ఒక్కరోజు కూడా మించొద్దు. సాకులు చెప్పి విచారణను వాయిదా వేద్దామంటే ఖచ్చితంగా కుదిరే ప్రసక్తే ఉండదు. అనర్హతపై స్పీకర్ విచారణకు ఆటంకాలు కలిగించొద్దు. సాకులు చెప్పి విచారణ వాయిదా వేయొద్దు. అలా చేస్తే రాజ్యాంగ ఉల్లంఘనకు పాటుపడినట్టేననేసి చాలా అంటే లాగి చెంపదెబ్బ కొట్టినట్టుగా చెప్పింది. ఎమ్మెల్యేలంతా అనర్హత విచారణ ఎదుర్కోవాల్సిందని చెప్తున్న నేపథ్యంలో ఇక 3 నెలల్లో వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? రెంటికి చెడ్డ రేవడిలాగా తయారవుతుందా? త్వరలోనే అంటే ఈ 3 నెలల తర్వాత ఖచ్చితంగా బై ఎలక్షన్స్ రాబోతున్నాయి అనిపిస్తుంది. ఇటు ఏదైతే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఏదైతే ఉందో దాంతో పాటుగా ఈ 10 నియోజకవర్గాల్లో కూడా బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. 11 నియోజకవర్గాల్లో ఇక ఏకంగా బై ఎలక్షన్స్ జరగాల్సిందే అన్నదైతే ఇప్పుడు సుప్రీంకోర్టు
ఇచ్చిన కీలక వ్యాఖ్యలపై కీలక తీర్పు అనేది చెప్పాలి. ఇది ఫైనల్ స్టేజ్కి వచ్చిన నేపథ్యంలో ఇటు జస్టిస్ గవాయ్ ధర్మాసనం కూడా చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేపట్టిన నేపథ్యంలో ఇప్పుడు ఒక ఏకైక సొల్యూషను ఇక్కడ ఈ 10 మంది ఎమ్మెల్యేలను కేసీఆర్ అంటే కేసీఆర్ వీళ్ళని ఏమన్నా కొంచెం సరే పోనీలేండి అని చెప్పేసి ఒకవేళ ఆయన తీసుకుంటే తప్ప ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఈ 10 మంది ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి ఆపే ప్రసక్తి ఎక్కడ కనపడని నేపథ్యంలో ఇది కీలక తీర్పు అనే చెప్పాలి. అంటే ఏదైతే జనాలు మాట్లాడుకుంటున్నారో అంటే జనరల్గా అనుకుంటారు ఇదంతా అయ్యే విషయం కాదులే, ఇంకా 2-3 ఏళ్ళు ల్యాగ్ చేస్తారు అని అనుకున్న నేపథ్యంలో అలాంటి అవకాశం లేకుండా మీరు 3 నెలల సమయం దాటకుండా నిర్ణయం తీసుకోవాలనేసి జస్టిస్ గవాయ్ ధర్మాసనం తీర్పు ఇవ్వడం అనేది అందరిలో కూడా ఆశలు జిగిరించినాయి. ఇంకా మళ్ళా రేపు ఎప్పుడు కూడా ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి ఎవ్వరు కూడా ఇలా జంపు చేయకుండా మూసుకొని ఖచ్చితంగా ఏ గుర్తు మీద అయితే పోటీ చేసిరో ఏ గుర్తు మీద అయితే గెలిచిరో ఆ గుర్తు మీదనే ఖచ్చితంగా 5 ఏళ్ల పాటు ఉండాల్సిందే అనేది అందరికీ అర్థమవుతుంది. ఏళ్ల తరబడి ఈ ఫిరాయింపు పిటిషన్లకు సంబంధించి పెండింగ్లో ఉంచడం సరికాదని సుప్రీంకోర్టే చెప్పిన నేపథ్యంలో ఈ 10 మంది ఎమ్మెల్యేల్లో మరింత టెన్షన్ మొదలైంది. ఇక అందరికంటే ఎక్కువగా టెన్షన్ మొదలైంది రేవంత్ రెడ్డికి అనే చెప్పాలి. ఒకవైపేమో మీనాక్షి పాదయాత్ర, ఒకవైపేమో సీఎంను మారుస్తామన్న నేపథ్యం వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలు మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని చెప్పే ధైర్యం లేకపోవడంతో బొటాబోటి మెజారిటీ ఉన్న రేవంత్ రెడ్డికి కూడా ఇప్పుడు కష్టతరమైన పరిస్థితే ఉండాలి. ఏది ఏమైనా ఇప్పుడు ఈ ఎమ్మెల్యేల విషయంలో చూసుకుంటే పరిస్థితి ఎట్లుందంటే ముందుకు పోతే గొయ్యి వెనక్కి పోతే నుయ్యి అన్న చందంగా మారింది. ఎమ్మెల్యేల